హలో చిన్నారులారా, చిట్టి కథల పిట్ట ఛానెల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఒక తాతయ్య తన మనవరాలు లక్ష్మికి చెప్పిన అద్భుతమైన జీవిత పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. 2 కత్తులు, 2 పొలాలు, ఒక చిన్న అమ్మాయి. ఈ కథలో దాగి ఉన్న గొప్ప నీతి ఏమిటో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. అయితే కథలోకి వెళ్దాం. ఒక అందమైన గ్రామంలో లక్ష్మి అనే చిన్న అమ్మాయి ఉండేది. లక్ష్మికి రోజంతా ఫోన్ చూడటం, ఆటలు ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు ఆమె తాతయ్య ఇది గమనించాడు. ఆయన లక్ష్మిని పిలిచి 2 కత్తులు చూపించాడు. ఒక కత్తి మెరిసిపోతూ చాలా పదునుగా ఉంది. మరో కత్తికి తుప్పు పట్టి పనికిరాకుండా మారిపోయింది. అప్పుడు తాతయ్య అడిగాడు, లక్ష్మి, ఈ 2 కత్తుల్లో తేడా ఏమిటి? లక్ష్మి వెంటనే చెప్పింది, తాతయ్య, ఒక కత్తిని ప్రతిరోజూ వాడారు, అందుకే అది బాగుంది. మరో కత్తిని వాడలేదు, అందుకే తుప్పు పట్టింది. తాతయ్య నవ్వుతూ చెప్పాడు, బంగారం, మనుషులు కూడా ఇలాగే ఉంటారు. ఎప్పుడూ నేర్చుకుంటూ, మంచి పనులు చేస్తూ ఉంటే మన తెలివి పెరుగుతుంది. ఖాళీగా ఉంటే మన సామర్థ్యం తగ్గిపోతుంది. లక్ష్మి ఆలోచిస్తూ తాతయ్య మాటలు విన్నది. కొద్దిసేపటి తర్వాత తాతయ్య ఆమెను పొలాల దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ 2 పొలాలు కనిపించాయి. ఒక పొలం పచ్చగా, పంటలతో నిండి ఉంది. మరో పొలం కలుపు మొక్కలతో నిండిపోయి ఉంది. తాతయ్య మళ్ళీ అడిగాడు, లక్ష్మి, ఈ పొలం ఎందుకు ఇలా అందంగా ఉంది? లక్ష్మి చెప్పింది, రైతు కష్టపడి పని చేశాడు కాబట్టి. మరి ఈ పొలం ఎందుకు పాడైంది? ఎవరూ చూసుకోలేదు కాబట్టి. తాతయ్య సంతోషంగా నవ్వి చెప్పాడు, అదే జీవితం కూడా. పని చేసే పొలం పంట ఇస్తుంది. ఖాళీగా వదిలిన పొలం కలుపు మొక్కలను పెంచుతుంది. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకునే పిల్లలు జీవితంలో ఎదుగుతారు. ఖాళీగా ఉండే పిల్లలు మంచి అవకాశాలను కోల్పోతారు. ఆ రోజు లక్ష్మికి ఒక గొప్ప పాఠం అర్థమైంది. ఆమె ప్రతిరోజూ చదవడం మొదలుపెట్టింది. కొత్త విషయాలు నేర్చుకుంది. అమ్మానాన్నలకు సహాయం చేసింది. కొన్ని రోజులకే ఆమె స్కూల్లో మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. అందరూ ఆమెను అభినందించారు. నీతి, పిల్లలు, వాడని కత్తికి తుప్పు పడుతుంది. చూసుకోని పొలంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. అలాగే ఖాళీగా ఉండే మనసులో చెడు అలవాట్లు పెరుగుతాయి. అందుకే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయానికి నేర్చుకోండి. సమయాన్ని వృధా చేయకుండా మంచి పనులు చేయండి. అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.